కథలో ఒకడు ఉంటాడంట. అది స్కేరీగా ఉంటుంది కదా. ఒక్క సెకండ్ చటక్ మన వెళ్ళిపోతుంది. గణపతి గజాశ్వపతి భూపతి ప్రజాపతి సువర్ణరత్న శ్రీపతి అష్టావధాన జాగృత అష్టప్రధాన వేష్టిత న్యాయాలంకార మండిత శస్త్రాస్త్ర శాస్త్ర పారంగత రాజనీతి ధురంధర ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతం సింహాసనాధీశ్వర మహారాజాధిరాజ్ రాజా శివ ఛత్రపతి మహారాజ్ కీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పేరే ఒక బ్రాండ్. ఇతనికి ఎలివేషన్లు ఇంట్రోలు చెప్పేంత స్థాయి మనకు లేదు, కానీ అసలు ఇతను మిగతా రాజుల కంటే ఎందుకంత గొప్ప, ఇతను ఒక మహారాజు అయినప్పటికీ అందరూ ఎందుకని ఇతన్ని దేవుళ్లా పూజిస్తారు. ఇలా ఈరోజు ఈ వీడియోలో శివాజీ మహారాజ్ గురించి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఎవ్వరూ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మత గొడవలు, క్యాస్ట్ ఫీలింగ్స్, మోసాలు, మోహం ఇలా చాలా వాటితో సతమతమవుతున్న ఈ జనరేషన్కి ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న వైశాఖి మాసం శుక్లపక్ష తదియా నాడు పూణే జిల్లాలో జున్నార్లో ఉన్న శివనేరి అనే కోటలో షాహాజీ ఇంకా జిజాబాయి అనే దంపతులకు జన్మించాడు. శివాజీకి ముందే సంభాజీ అనే ఒక అన్నయ్య కూడా పుట్టాడు. సంభాజీ తర్వాత పుట్టిన వారంతా చనిపోతుండడంతో వాళ్ళ తర్వాత పుట్టిన ఈ శివాజీకి వాళ్ళు ఎంతో నమ్మే పార్వతీదేవి పేరు అయిన శివై అనే నామంతో శివాజీ అని పేరు పెట్టుకున్నారు. శివాజీ పూర్తి పేరు శివాజీ షాహాజీ భోన్స్లే. అప్పటి నుంచి వాళ్ళకి శివాజీ ఇంకా సంభాజీ ఇద్దరు పుత్రులు ఉండేవారు. శివాజీకి తన తల్లే తన మొదటి గురువుగా ఉండేవారు. శివాజీకి చిన్నప్పటి నుంచి రామాయణ, మహాభారతాల లాంటి కథలు వినిపిస్తూ బోధిస్తూ ఇతర స్త్రీల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి, తనని నమ్ముకున్న ప్రజలను ఎలా కాపాడాలి అనేవి నేర్పించేవారు. ఇక తన తండ్రి ఒక గొప్ప మహారాజు. ఈ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించింది అతనే. శివాజీ తన తండ్రి నుండి అన్ని రకాల యుద్ధ విద్యలను, రాజనీతిని, రాజధర్మాన్ని, ఇలా ఒక గొప్ప రాజుకు ఉండే అన్ని లక్షణాలను నేర్చుకున్నాడు. ఇలా శివాజీకి తన తల్లి, తన తండ్రి తర్వాత ఇంకో ముగ్గురు గురువులు కూడా ఉండేవారు. వారే దాదోజీ కొండదేవ్, తుకారాం, సమర్థ రామదాసు. వీరి దగ్గర నుంచి రాజకీయ తంత్రాలు, సామాజిక సామరస్యతలు, ఆధ్యాత్మికకు సంబంధించినవి అంటే హైందవ పరిరక్షణ, అలాగే తను నమ్మే ధర్మాన్ని ఎలా కాపాడాలి, ఇంకా జీవితం అంటే ఏమిటో నేర్చుకున్నాడు. ఇలా శివాజీ తనకు అతి చిన్న వయసులోనే తన వ్యక్తిత్వంతో, తన వీరోచిత పోరాటంతో అత్యంత శ్రేష్టంగా తీర్చిదిద్దబడ్డాడు. అయితే శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాం రాజులను ఓడిస్తూ తన రాజ్యాన్ని పెద్ద చేసుకుంటున్న క్రమంలో ఒక ముస్లిం రాజు అయిన ఆదిల్ షా అనే ఒక రాజుతో జరిగిన యుద్ధంలో శివాజీ తండ్రి షాహాజీ ఓడిపోతాడు. దాంతో ఆదిల్ షా షాహాజీని తన రాజ్యం వదిలి కర్ణాటక వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశిస్తాడు. నేను అలాగే వెళ్ళిపోతాను, కానీ నేను స్థాపించిన నా రాజ్యాన్ని, నన్ను నమ్మిన నా ప్రజలను వేరొకరి చేతిలో పెట్టను, వారిని నా కుటుంబమే చూసుకుంటుంది అని ఒక సంధి కుదుర్చుకొని తన రాజ్యాన్ని తన భార్య జిజాబాయికి అప్పగించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శివాజీ తన తండ్రి ఓడిపోయిన యుద్ధాల్లో లోపాలు తెలుసుకొని తన తండ్రిని ఓడించిన ఆదిల్ షాని ఎలా అయినా దెబ్బ కొట్టాలని, ఇంకా తన తండ్రి ఆశయమైన మరాఠా సామ్రాజ్యాన్ని ఎలా అయినా విస్తరించాలని నిర్ణయించుకుంటాడు. అలా శివాజీకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడే చేతిలో కత్తి పట్టుకొని మొట్టమొదటిసారిగా బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న తోర్నకోటపై యుద్ధం ప్రకటించి దాదాపు 1000 మందికి పైగా సైనికులను ఓడించి ఆ ప్రాంతాన్ని గెలుచుకుంటాడు. ఆ తర్వాత 2 ఏళ్లలోనే పురందర్, కొండన, చకన్ అనే ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకుంటాడు. ఆ తర్వాత పూణే దక్షిణ ప్రాంతం కూడా గెలుచుకొని తన యుద్ధం మొదలుపెట్టిన 3 ఏళ్లలోనే పూణే ప్రాంతం అంతటిని కూడా తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఎక్కడి వరకు శివాజీ జీవితం కొంచెం బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి శివాజీ జీవితంలో అతిపెద్ద ప్రమాదాలు రాబోతున్నాయి. శివాజీ తండ్రిని ఓడించిన ఆదిల్ షా ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా శివాజీ యుద్ధం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఈ ఓటములను తట్టుకోలేక శివాజీని ఎలా అయినా ఆపాలని ఆదిల్ షా కర్ణాటకలో ఉన్న శివాజీ తండ్రి షాహాజీని బంధిస్తాడు. అలాగే శివాజీ అనే సంభాజీ మీదకి ఒక సైన్యం, శివాజీ మీద కూడా ఒక సైన్యాన్ని పంపిస్తాడు. అయితే ఆ 2 సైన్యాలను అన్నదమ్ములు ఇద్దరూ కూడా చిత్తుగా ఓడించి తన తండ్రిని కూడా ఆ బందీ నుంచి
విడిపించుకుంటారు. ఇలా మరో ఓటమిని భరించలేని ఆదిల్ షా ఈసారి యుద్ధంలో ఎంతో క్రూరుడైన అజల్ ఖాన్ అనే మరో రాజుతో చేతులు కలిపి ఆదిల్ షా అతన్ని శివాజీ పైకి యుద్ధంకి వెళ్లేలా ఉసుగొలుపుతాడు. అయితే ఇక్కడ శివాజీ తన యుద్ధ విద్యలో అనుసరించే ఒక సిద్ధాంతం గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా యుద్ధంలో ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుండి తప్పుకోవాలి. అనువైన సమయం వచ్చినప్పుడే దాడి చేయాలి, శత్రువులను ఓడించాలి. దీనినే గొరిల్లా యుద్ధం అంటారు. అయితే అజల్ ఖాన్ శివాజీకి ఉన్న ఈ గొరిల్లా విద్య, అతను చేసే మెరుపు దాడి, ఇలా శివాజీకి ఉన్న బలాలు బలహీనతలు అన్నీ గమనించి శివాజీని తన కోటలోకి వెళ్లి చంపడం అసాధ్యమని గమనించి శివాజీని ఎలాగైనా బయట యుద్ధ భూమికి రప్పించాలని శివాజీ ఎంతగానో ఆరాధించే భవానీ అమ్మవారి దేవాలయాలను ధ్వంసం చేసేస్తాడు. ఇవన్నీ గమనిస్తున్న శివాజీ వాళ్ళు అనుకున్నట్లు ఏమాత్రం తప్పటడుగు వేయకుండా నేను ఇప్పుడు యుద్ధం చేసే స్థితిలో లేను అని అజల్ ఖాన్ రాజుని చర్చలకు రమ్మని ఆహ్వానిస్తాడు. దాంతో కోట దగ్గర ఇద్దరు కలవడానికి ఒక సమయం నిర్ణయించుకొని ఇద్దరూ ఏకాంతంగా ఒక గుడారంలో కలుస్తారు. అయితే అప్పటికే శివాజీ తన జాగ్రత్తగా తన దుస్తుల లోపల ఒక ఉక్కు కవచాన్ని ధరించి ఒక పిడిబాకును కూడా తన దుస్తుల్లో దాచుకొని ఉంటాడు. అజల్ ఖాన్ చూడటానికి శివాజీ కన్నా ఎత్తుగా పలసాలిగా ఉంటాడు. సో శివాజీ ఇంకా అజల్ ఖాన్ కలుసుకొని ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న సమయంలో అజల్ ఖాన్ తన వక్రబుద్ధి ఉపయోగించి తన కత్తిని తీసి శివాజీ పైన దాడి చేస్తాడు. కానీ శివాజీ వేసుకున్న ఉక్కు కవచం వలన శివాజీకి ఏం కాదు. వెంటనే శివాజీ తన పిడిబాకును తీసి అజల్ ఖాన్ కడుపులో పొడుస్తాడు. వెంటనే అజల్ ఖాన్ పారిపోవాలని ట్రై చేస్తుండగా ఆల్రెడీ ఆ గుడారంలో దాక్కుని ఉన్న శివాజీ అనుచరుల నుంచి ఒక కత్తి తీసుకొని అజల్ ఖాన్ తల నరికేస్తాడు. దాంతో ఒక్కసారిగా శివాజీ పేరు మహారాష్ట్ర అంతా మారుమ్రోగిపోతుంది. ఇది ఇలా ఉండగానే బీజాపూర్ సుల్తాన్ ఆఫ్ఘన్ పస్తుల సైనికులతో చేతులు కలిపి శివాజీ పైకి మరో యుద్ధంకి వస్తాడు. శివాజీ వాళ్ళని కూడా చిత్తుగా ఓడించి ఆ రాజ్యాలన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఈ యుద్ధం అవ్వగానే ఆదిల్ షా జమాన్ అనే సైన్యాధికారితో శివాజీ పైకి మరో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో కూడా శివాజీనే గెలుస్తాడు. ఇలా శివాజీ వెంటనే ఎన్నో వీరోచిత యుద్ధాలు చేస్తూ తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతాడు. తన యుద్ధాల్లో ఎన్నో కొత్త మెలకువలను అప్లై చేస్తూ శత్రువులు ఊహించని విధంగా దెబ్బ కొట్టేవాడు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతున్నాం అని అనిపిస్తే అక్కడి నుంచి తన సైనికుల్ని తెలివిగా తప్పించేవాడు. శివాజీ తన రాజ్యంలో ప్రజల్ని సైనికుల్ని చాలా అభిమానంతో ప్రేమతో ఏ కష్టం లేకుండా చూసుకునేవాడు. శివాజీ చేస్తున్న ఈ యుద్ధాలన్నింటినీ చూస్తున్న అప్పటి యువత ఎంతో దేశభక్తితో శివాజీ సైన్యంలో చేరేవారు. శివాజీ తండ్రి ఉన్నప్పుడు 2000 మంది మాత్రమే సైన్యం ఉంటే దానిని శివాజీ 1,00,000 మంది వరకు పెంచాడు. అయితే ఇవన్నీ కూడా అప్పట్లో భారతదేశంలోనే అత్యంత ప్రమాదకారైన మొఘల్ సామ్రాజ్యానికి రాజైన ఔరంగజేబ్ శివాజీని గమనిస్తూనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే శివాజీ యొక్క మెయిన్ లక్ష్యం కూడా మొఘల్ సామ్రాజ్యమే. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట, హిందూ టెంపుల్స్ పైన సనాతన ధర్మం పైన జరుగుతున్న దాడులను ఆపాలి, భారతదేశం మరో ఇస్లాం దేశంలో మారిపోకుండా కాపాడాలి. శివాజీ కూడా అదే లక్ష్యంతో చిన్నప్పటి నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చాడు. అలా అని శివాజీని కేవలం ఒక హిందూ పర్సన్ గా మాత్రమే చూడొద్దు. ఇక్కడ మనందరం శివాజీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అతని వ్యక్తిత్వం. అతను ఒక హిందూ రాజు అయినప్పటికీ ఏ రోజు కూడా ఏ ముస్లింకు గాని వాళ్ళు నమ్మే ఇస్లాంకి గాని ఏ రోజు కూడా వ్యతిరేకగా లేడు. ఆ రోజుల్లో ఎక్కువగా బలవంతంగా దాడులు చేసి మరి హిందూస్ ని ముస్లిమ్స్ గా మార్చేవారు. సో అలాంటి పాలకులకు శివాజీ వ్యతిరేకి. తన దేశంలో ఉన్న హిందూస్ దేవాలయాలను ధ్వంసం చేసే వారికి శివాజీ వ్యతిరేకి. తన దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తూ ఇస్లాం దేశంగా మారుస్తున్న మొఘల్ రాజులకు శివాజీ వ్యతిరేకి. అంతేగాని సాధారణ ముస్లిం ప్రజలకు శివాజీ ఎప్పుడూ హాని చేయలేదు. అంతెందుకు తన సొంత ఆస్థానంలోనే ముస్లింస్ కి పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టాడు. శివాజీ సైన్యంలో 3 వంతులు ముస్లింసే ఉండేవారు. ఇంకా చెప్పాలంటే శివాజీ తన సామ్రాజ్యంలో చాలా ముఖ్యమైన విభాగాలకు ముస్లింస్ అధికారులుగా ఉండేవారు. తన సర్వ సైన్యాధ్యక్షులు ఇద్దరు కూడా ముస్లింసే, కోశాధికారి కూడా ముస్లిమే. శివాజీ వ్యక్తిత్వం గురించి ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్పాలంటే ఒకసారి యుద్ధంలో అక్కడి నుంచి ఒక అందమైన ముస్లిం అమ్మాయి పారిపోతుండగా శివాజీ సైనికులు తనని బంధించి శివాజీ దగ్గరికి తీసుకొస్తారు. వెంటనే శివాజీ కోపంగా తన సైనికుల వైపు చూస్తూ ఆ ముస్లిం యువతిని బందీ నుంచి బయటకు తీసుకొచ్చి శివాజీ తన కాళ్ళపై పడి, అమ్మా నా సైనికులు చేసిన పనికి నన్ను క్షమించండి, మా అమ్మ కూడా మీ అంత అందంగా ఉంటే నేను ఇంకెంత అందంగా పుట్టేవాడినో అని ఆ యువతిని సకల రాజ్య మర్యాదలతో తన ఇంటి దగ్గరకు క్షేమంగా పంపించేస్తాడు. అప్పుడు తన సైనికుడు, మహారాజా మరి మన హిందూ ప్రజలను అక్కడ ముస్లిం రాజులు చాలా దారుణంగా హింసిస్తున్నారు కదా, మనం ఎందుకని వాళ్ళని వదిలేయాలి అని అంటే వెంటనే శివాజీ, నువ్వే అన్నావుగా వాళ్ళు చేస్తున్నది దారుణమని, మరి వాళ్ళు చేస్తుంది ఇప్పుడు నువ్వు చేశావు, మరి నిన్ను ఏమనాలి, నీకు నిజంగా ఏదైనా చెయ్యాలి అని ఉంటే ఇలాంటి అమాయకులను
కాదు, ఆ దారుణం చేస్తున్న వాళ్ళని తీసుకునిరా, అప్పుడు నువ్వు ఒక గొప్ప సైనికుడు అవుతావు అని శివాజీ చెప్పాడు. ఒక మనిషి వ్యక్తిత్వం గురించి ఇంతకన్నా గొప్పగా ఏం చెప్పగలం చెప్పండి. సో ఇది ఇలా ఉండగా మొఘల్ సామ్రాజ్యంలో హిందువులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వీటిని ఎలా అయినా ఆపి తీరాలని మొఘల్ సామ్రాజ్యంకి ఎదురెళ్తూ శివాజీ మరో అడుగు ముందుకేస్తాడు. ఔరంగజేబ్ ఆధీనంలో ఉండే కొన్ని ప్రాంతాల్లో సంపదను దోచుకుంటాడు. అయితే అది తెలుసుకున్న ఔరంగజేబ్ మొట్టమొదటిసారిగా శివాజీని ఒక థ్రెట్లా చూస్తాడు. వెంటనే ఔరంగజేబ్ డెక్కన్ ప్రాంతాన్ని పాలిస్తున్న తన మేనమామ అయిన షాహిస్తా ఖాన్ని శివాజీ మీదకి యుద్ధంకి పంపుతాడు. దాంతో షాహిస్తా ఖాన్ శివాజీ రాజ్యాలన్నింటిపై పెద్ద దండయాత్రని స్టార్ట్ చేస్తాడు. శివాజీ ఆధీనంలో ఉండే చాలా రాజ్యాలను, అక్కడ ఉండే సంపదను కూడా షాహిస్తా ఖాన్ తన ఆధీనంలో తెచ్చుకుంటాడు. దాంతో శివాజీ తన సైన్యంతో రంగంలోకి దిగాల్సి వస్తుంది. కానీ షాహిస్తా ఖాన్ చాలా బలమైన ఇంకా పెద్ద సైన్యం కలవాడు. సో అటువంటి సైన్యం ముందు శివాజీ సైన్యం తల వంచక తప్పలేదు. దాంతో ఆ యుద్ధం ఓడిపోయి శివాజీ తన తండ్రిలాగానే పూణే వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్నంతటినీ షాహిస్తా ఖాన్ పరిపాలిస్తుండేవాడు. శివాజీ గొరిల్లా టెక్నిక్ గురించి షాహిస్తా ఖాన్ తెలుసుకొని శివాజీ ఎలాగైనా సరే మళ్ళీ టైం చూసుకొని దాడి చేస్తాడనే భయంతో ఆ ప్రాంతం అంతా కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తాడు. అలా 3 ఏళ్ల తర్వాత పూణేలో ఒక వివాహం జరుగుతుండగా శివాజీ ఆ రాజ్యంలో ఉండే తన మనుషుల సహాయంతో మారువేషంలో ఆ వివాహ వేడుకల్లో కలిసిపోయి షాహిస్తా ఖాన్ ఉన్న అంతఃపురంలోకి వెళ్ళి మరీ శివాజీ దాడి చేస్తాడు. ఇది గమనించిన షాహిస్తా ఖాన్ ఆ పక్కనే ఉన్న కిటికీలో నుంచి తప్పించుకొని పారిపోవాలనుకుంటాడు. కానీ అప్పటికే శివాజీ విసిరిన కత్తికి షాహిస్తా ఖాన్ 3 వేళ్లు తెగి పడతాయి. ఇలా చివరికి శివాజీ తన సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఆ తర్వాత శివాజీ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తను పోగొట్టుకున్న రాజ్యాలన్నింటిపైన తిరిగి దండయాత్ర చేస్తూ తన సైన్యాన్ని పెంచుకుంటూ పోతాడు. అలాగే సూరత్లో ఉన్న ఔరంగజేబ్ సంపదను కూడా దోచుకుంటాడు. ఇవన్నీ తెలిసిన ఔరంగజేబ్ చాలా కోపంతో తన జనరల్ అయిన రాజా జైసింగ్ ని శివాజీ పైకి యుద్ధంకి పంపిస్తాడు. ఈ యుద్ధంలో కూడా శివాజీ తన ఓటమిని గ్రహించి రాజా జైసింగ్ తో సంధి కుదుర్చుకోవడానికి సిద్ధమవుతాడు. ఎందుకంటే శివాజీ తన సంపదనైనా లేదా తన ప్రాణాలనైనా ఇచ్చేస్తాడు గాని తన ప్రజలను, సైనికుల ప్రాణాల్ని పణంగా పెట్టి యుద్ధం మాత్రం చేయడు. సో శివాజీ యుద్ధం చేయలేకపోతాడు. కాబట్టి శివాజీ దగ్గర ఉన్న 23 కోటలను, 4 లక్షల డబ్బును నష్టపరిహారంగా ఇమ్మంటారు. దానికి శివాజీ అంగీకరించి వాళ్ళు అడిగింది ఇచ్చేస్తారు. ఔరంగజేబ్కి శివాజీ యొక్క గొప్పతనం అర్థమయ్యి ఇలాంటి వాడు కదా మన పక్కన ఉండాలి అని శివాజీని ఆగ్రా రమ్మని ఆహ్వానిస్తాడు. దాంతో శివాజీ తన కొడుకు సంభాజీని తీసుకుని ఆగ్రా వెళ్తాడు. అయితే అక్కడ ఔరంగజేబ్ దగ్గర జీతాలు తీసుకుని పనిచేసే వాళ్ళతో పాటే శివాజీని కూడా లైన్లో రమ్మని శివాజీని కించపరుస్తాడు. దాంతో శివాజీ కోపంతో తన కొడుకు సంభాజీని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అయితే ఔరంగజేబ్ సైనికులు శివాజీని, తన కొడుకుని ఆపి వాళ్ళని బంధిస్తారు. అలా కొన్ని నెలలు బందీగా ఉంటూ ఒక ప్లాన్ వేసి తనకు నమ్మకంగా ఉండేవారి సహాయంతో ఇలా పూలతట్టల్లో తప్పించుకుంటాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉంటూ తన సైన్యాన్ని బలపరుస్తూ మళ్లీ మొఘలులపై దండయాత్రలు మొదలు పెడతాడు. అలా 1670 తర్వాత నుంచి శివాజీ పైకి యుద్ధంకి వెళ్లాలంటే ఔరంగజేబ్కి సైతం తడిసిపోయేలా శివాజీ బలపడతాడు. మహారాష్ట్ర హీరోరా శివాజీ పేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదా. కొన్ని సంవత్సరాల పాటు హైందవ ధర్మరక్షణ లక్ష్యంగా పెట్టుకొని ఏమాత్రం అలిసిపోకుండా కంటిన్యూస్ గా వీరోచిత యుద్ధాలు చేస్తూనే ఉంటాడు. దాంతో మొఘలు సైన్యం సహా శివాజీ మెరుపు దాడులకు తలవంచక తప్పలేదు. ఔరంగజేబ్ సైన్యాన్ని ఓడిస్తూ శివాజీ చేస్తున్న యుద్ధాలను చూస్తున్న మిగతా హిందూ రాజులు అందరికీ శివాజీ ఒక ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా మారిపోతాడు. దాంతో 1674 జూన్ 6న రాయగర్ కోటలో హిందూ రాజులు అందరి చేత వేద పట్టణాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదుని ఇచ్చారు. ఛత్రపతి అంటే ఏంటమ్మా? తన కోసం తను బతికేవాడు మనిషి, నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం. అలా 1677లో ఒకసారి శివాజీ భాగ్యనగరం వచ్చి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి అష్టాదశ పీఠాల్లో ఒకటైన భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలోని ధ్యానం చేస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమై, ఈ దేశానికి నీ అవసరం చాలా ఉంది, నీవు చేస్తున్న ఈ ధర్మరక్షణ రాబోయే తరాల వరకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి ఒక కత్తిని బహుకరిస్తారు. ఆ తర్వాత జీవితం అంతా కూడా శివాజీ ఎన్నో దండయాత్రలు, ఎన్నో యుద్ధాలు చేస్తూ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఎందరో ప్రజలకు, ఎందరో రాజులకు హీరో అయ్యాడు. అప్పట్లో దేశంలో
కాలంలో హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడుల్లో శివాజీ మాత్రమే ముందడుగు వేసి వాటిని అడ్డుకునేవాడు. ఇలా శివాజీ జీవితం గడుస్తుండగా 1680లో ఒకసారి శివాజీ అనారోగ్యం పాలై 3 వారాల పాటు మంచం మీదనే ఉండి 1680 ఏప్రిల్ 3న ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్నుమూస్తారు. అయితే శివాజీ మరణం వెనుక కొంతమంది ప్రజలు వేరేలా అనుకుంటారు. శివాజీ మొదటి భార్య సంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకే చనిపోతుంది. దాంతో శివాజీ 2వ వివాహం చేసుకుంటాడు. ఆమెకు కూడా రాజారాం అనే ఒక కొడుకు పుడతాడు. శివాజీ బ్రతికున్నప్పుడు శివాజీ స్థాయిలో శివాజీ పెద్ద కొడుకైన సంభాజీకి ఆ రాజ్యం ప్రజలు అభిమానం చూపించేవారు. దాంతో శివాజీ ఒకవేళ చనిపోతే సంభాజీనే రాజు అవుతాడు, నా కొడుకు రాజారాంకి ఈ రాజ్యం దక్కదు అని భావించిన శివాజీ 2వ భార్య సంభాజీ రాజ్యంలో లేని టైం చూసి శివాజీకి ఆహారంలో విషం పెట్టి శివాజీని అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. అలా శివాజీ చనిపోయిన తర్వాత సంభాజీ తిరిగి రాజ్యంకి వచ్చేలోపు శివాజీ 2వ భార్య తన కొడుకు రాజారాంని ఆ రాజ్యానికి రాజును చేయాలని చూస్తుంది. కానీ సంభాజీ తిరిగి వచ్చాక సంభాజీనే రాజు అయ్యి ఆ రాజ్యాన్ని చూసుకుంటాడు. సో ఇలా శివాజీ జీవితం ముగుస్తుంది. నిజానికి శివాజీ చేసిన యుద్ధాల గురించి చెప్పాలంటే రోజుల తరబడి చెప్పినా సరిపోదు. అన్ని యుద్ధాలు చేశాడు శివాజీ. అయితే ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మహారాజు అన్నాక అందరూ యుద్ధాలు చేస్తారు, కానీ శివాజీని మాత్రమే ఈ రోజుకి మనం ఎందుకని పూజిస్తాం, శివాజీని మాత్రమే ఈ రోజుకని ఎందుకని గౌరవిస్తాం, ఎందుకని అంత గొప్పగా చెప్పుకుంటాం? శివాజీ గురించి ప్రౌడ్గా చెప్పుకోవడానికి తన యుద్ధాలు కేవలం ఒక వంతు మాత్రమే, మిగతా అంతా కూడా అతని వ్యక్తిత్వమే. పరాయి స్త్రీల పట్ల గౌరవం కానీ, పరమత సహనం కానీ, తన ధర్మరక్షణ, తన రాజ్యంలో ప్రజల పట్ల సైనికుల పట్ల ప్రేమ, తను హైందవ మతంలో ఉన్నప్పటికీ తాను నమ్మిన సనాతన ధర్మం ప్రకారం ఇతర మతస్థులను సైతం గౌరవించడం, ఇవే ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ని మిగతా రాజుల కన్నా గొప్పగా ఉంచుతుంది. ఇతని జీవిత చరిత్రను కానీ మనం ఇంకొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే స్త్రీలను గౌరవించడంలో, ధర్మం కోసం నిలబడటంలో రాముల వారిని చూడొచ్చు. అవతల వారు మన ధర్మం, మన దేశం జోలికి వస్తే వాళ్ళకి బుద్ధి చెప్పడంలో కృష్ణుణ్ణి చూడొచ్చు. అందుకే ఈ రోజుకి అతన్ని ఒక దేవుళ్లా చూస్తారు. మరి అంత గొప్ప వ్యక్తిని ఈ రోజు అంటే ఫిబ్రవరి 19న అతని జయంతి సందర్భంగా జైహో ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఒక్కసారి తలుచుకుందాం. మీరు కూడా కింద కామెంట్స్ లో జైహో ఛత్రపతి శివాజీ మహారాజ్ అని టైప్ చేసి అతన్ని తలుచుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఎంత ఆసక్తిగా, ఎంత ఇన్స్పైరింగ్ గా ఉందో, శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన శివాజీ పెద్ద కొడుకు అయిన సంభాజీ జీవితం కూడా ఎన్నో కష్టాలు, వీరోచిత పోరాటాలతో మరింత ఆసక్తిగా ఉంటుంది. నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి.